ఇప్పుడు మనం క్యాలెండర్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి మనకి క్యాలెండర్ అనేటువంటి అప్లికేషన్ ఉంది కదా! ఇది ఎప్పుడూ కూడా ఈరోజు ఏం రోజు అన్నటువంటిది ఇక్కడ చూపిస్తుందనమాట. ఈరోజు మే 1 కాబట్టి ఇక్కడ మే 1 అని చూపిస్తుందనమాట. ఓకేనా? సింపుల్‌గా నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో, కంటిన్యూ మీద క్లిక్ చేసిన తరువాత ఇక్కడ మనకి మే 1 కాబట్టి ఇక్కడ ఇలా కనిపించిందనమాట. సో, ఇక్కడ మనకి ఏవైనా హాలిడేస్ లేకపోతే ఏవైనా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి అవి ఇక్కడ చూపిస్తుందండి. ఇక మీరు చూడండి 'రవీంద్రనాథ్ ఠాగూర్' ఓకే. సో, దాని మీద నేను డబుల్ క్లిక్ చేశాను. 'రవీంద్రనాథ్ ఠాగూర్' బర్త్‌డే అంట మే 9 ఓకేనా? సో, ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. నేను కిందకి స్క్రోల్ చేస్తుంటే మనకిక్కడ మంత్‌లనేవి చేంజ్ అవుతుంటాయన్నమాట. ఓకే. అలాగా చేంజ్ అవుతుండే. ఇది 2025కి వచ్చామన్నమాట. ఓకేనా? అలా కాకుండా మీరు డే వైస్‌గా, వీక్ వైస్‌గా, మంత్ వైస్‌గా, ఇయర్ వైస్‌గా ఇలా కూడా మీరు మార్చుకోవచ్చనమాట. ఓకే. డిఫాల్ట్‌గా అది మంత్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏ మంత్‌లో ఉన్నాం? మేలో ఉన్నామనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క క్యాలెండర్‌లో మనం ఈవెంట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. అది ఎలా చేయొచ్చు అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మే 7న ఏదో ఒక ఈవెంట్ నేను క్రియేట్ చేయాలనుకుంటే ఈ యొక్క 7 ఏదైతే ఉందో ఈ బాక్స్‌లో నేను డబుల్ క్లిక్ చేస్తాననమాట. డబుల్ క్లిక్ చేస్తే కొత్త ఈవెంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అటెండ్ ఏ మ్యారేజ్ ఇన్ వైజాగ్ అని సింపుల్గా ఎంటర్ చేశాను అనమాట. ఇది నా యొక్క ఈవెంట్ అనమాట. మే 7వ తారీఖు నేను మ్యారేజ్ని అటెండ్ అవ్వాలి. ఇక్కడ మనకు కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనుకోనంటే లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు టైప్ చేసిన వెంటనే ఇలా మనకి లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. ఎలా మీద క్లిక్ చేసిన తర్వాత మనం టైప్ చేస్తే మనకి సజెషన్స్ వస్తాయి అనమాట. చూడండి వైజాగ్ మీద టైప్ చేశాను. మనకి మ్యాప్ కూడా వచ్చేస్తుంది అనమాట. అలానే మీరు ఇది ఎవరెవరికి ఇన్వైట్ చెయ్యాలో వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, జస్ట్ అవుట్ సైడ్ క్లిక్ చేయండి. ఇది మనకి ఈవెంట్ అనమాట. ఓకేనా? ఓకే. అయితే ఇక్కడ మీకు ఈ టాప్‌లో చూసారా ఇక్కడ క్యాలెండర్ ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీకు రకరకాలైనటువంటి క్యాలెండర్స్ కనిపిస్తాయి. ఇది హోమ్ క్యాలెండర్ అనమాట. అలానే ఇది వర్క్ క్యాలెండర్. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక క్యాలెండర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. అంటే ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్క క్యాలెండర్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేనేం చేస్తాననుకోనంటే ఫైలు, న్యూ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తాను. చూసారా? ఇంకొక నేమ్ ఇచ్చుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్ అని ఇచ్చాననమాట. సో, ఇది హాలిడేస్‌కి సంబంధించినటువంటి ఇంకో క్యాలెండర్ అనమాట. అలా మనకి ఎన్ని క్యాలెండర్‌లు కావాలంటే అన్ని క్యాలెండర్‌లని మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. అయితే ఇందాకల మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఈవెంట్ అనేది యాడ్ అయ్యింది కదా! అలా కాకుండా ఇక్కడ మీరు ఫైల్ ఉంది కదా! ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ఈవెంట్ మీద క్లిక్ చేయొచ్చనమాట. అలా కాకుండా ఇక్కడ ప్లస్ ఉంది కదా! దాని మీద కూడా మనం క్లిక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసారా క్రియేట్ క్విక్ ఈవెంట్ ఉంది కదా! ఇక్కడ మీరు ఏదో ఒకటి టైప్ చేయండి. గో టు మూవీ ఎట్ 6 PM ఇది నాకు ఒక ఈవెంట్ అనమాట. చూసారా? అది ఈ రోజునే యాడ్ అయిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఓకే. ఆల్ డే అని యాడ్ చేశాను. లేకపోతే ఇక్కడ మీకు ఇది టైం అనమాట. ఈ టైమింగ్స్ కూడా మీరు మార్చుకోవచ్చనమాట. ఎప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్నారో, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అది మీరు మార్చుకోవచ్చు. ఎవరెవరికైతే ఇన్విటేషన్స్ ఉన్నాయో అది కూడా మీరు ఇచ్చుకోవచ్చనమాట. సో, ఈ విధంగా క్యాలెండర్‌ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. దీని మీద మీరు ఒక్కసారి రీసెర్చ్ చేస్తే మొత్తం మీకు నీట్‌గా అర్థమైపోతుందనమాట.